మన బ్రతుకు యాత్రలో ఈ జీవితం ముందుకు కొనసాగే కొలది అనేక రకాలైన సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయినా మీకు తెలియని కొత్త వింతే ఉంది. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు దాటుకుంటూ వచ్చిన వారు కాదా మీరందరూ కదా? ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు మీ జీవితంలో మీరు చూశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్ళ భాగం ఒకటి ఉంది. కన్నీటితో నిండిపోయిన దినాలు కొన్ని ఉంటాయి నీ బ్రతుకులో. ఎక్కడో ఒక చోట ఉంటాయి. క్యాలెండర్లో టిక్ చేసుకుంటే తెలిసిపోతుంది నీకు. క్యాలెండర్లో గడులు ఉంటాయి కదా, వాటికి రెడ్ మార్క్ పెట్టుకున్నావు అనుకో, చాలా రెడ్ మార్కులు పెట్టాల్సి వస్తుంది వాటికి. ఎందుకంటే ఆ డేట్స్ అన్నిటిలో కూడా నువ్వు ఏడుస్తూ ఉన్నావని అర్థం. ఆ డేట్స్ అన్నిటిలో కూడా నువ్వు చింతలో ఉన్నావని అర్థం, దుఃఖంలో ఉన్నావని అర్థం, అస్వస్థతతో ఉన్నావని అర్థం, వేదనలో ఉన్నావని అర్థం, బాధలో ఉన్నావని అర్థం. మరి అవన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఉన్న డేట్లు లేవో? అందులో ఉన్నాయి. వాటికి కూడా టిక్కులు పెట్టుకో. బ్లూ టిక్కులు ఉంటాయి నీ క్యాలెండర్లో, రెడ్ టిక్కులు ఉంటాయి. సో ఇలాగా జీవితం అన్న తర్వాత వచ్చేవి పోయేవి ఉంటాయి. వాటి కోసం ప్రభు దగ్గర రావద్దు. ముందు ప్రభువును హత్తుకో, ముందు సత్యంలో నిలబడు, సత్యాన్ని నేర్చుకో, బలమైన పాత్రగా జీవించు, ఆయనతో ఒక చక్కటి సహవాసాన్ని, ఒక చక్కటి బంధాన్ని కొనసాగించు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.